ఉంటే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న హాయ్ హలో వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేరబడ్రా గాయత్రి ఎక్కడ ఉన్నాం మనం శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఖమ్మం. ఖమ్మం. సో అయితే జోష్ లో ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఈ రోజు. అవును ఇప్పటి వరకు అయింది ఒక లెక్క ఈ రోజు మా స్టూడెంట్స్ ఇంకొక లెక్క. ఓకే గాయత్రి చెప్పు కార్తీక్. ఎస్ మా బ్యూటిఫుల్ గర్ల్స్ ఎంత క్యూట్ గా ఉన్నారు చూసావా? ఏంటి మా అమ్మాయిలు ఎనర్జీ చూస్తావా? చూపించు. కాదు నువ్వు ఎట్లా అడిగినావు తెలుసా? ఇంతేనా? మై హ్యాండ్సమ్ సూపర్. ఈ ఎనర్జీ చూస్తుంటే ఇమీడియట్ గా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేయాలనిపిస్తుంది గాయత్రి. ఎగ్జాక్ట్లీ. మరి చేద్దామా? yes స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ రౌండ్. తగ్గేదేలే. తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్, మీరు కరువులో ఉన్నారని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నువ్వు పేరు చెప్పరా. మై సెల్ఫ్ నవీన్. నవీన్ మీరు కరువులో ఉన్నారని ఎప్పుడు అనిపిస్తుంది? మీలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు అనిపిస్తుంది. అవునా? థ్యాంక్ యూ. ఆటగాడు. అరే చెప్పురా నిజం రా, ఇక్కడ నుంచి చెప్పు. నిజంగా అందమైన అమ్మాయా? అందమైన అమ్మాయి. సరే అందమైన అమ్మాయిని చూస్తే ప్రపోజ్ చేయాలి. చేస్తా. పూజ కోసం పువ్వు, నా కోసం నువ్వు, ఒకసారి నవ్వు, అదే నా లవ్వు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అది గుండెలో నుంచి టన్నుల బరువుతో వచ్చింది. నీకు అర్థం చేసుకోవట్లేదు. ఎంత బరువు అమ్మా? టన్నుల బరువు. టన్నుల బరువా? మై నేమ్ ఇస్ మ్యాగ్నస్ సార్. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మై సెల్ఫ్ చరిత. చరిత క్వశ్చన్ ఏంటంటే, మీరు కరువులో ఉన్నారని ఎప్పుడు అనిపిస్తుంది? చావింటికి కూడా మేకప్ వేసుకొని వెళ్ళినప్పుడు. సరే సర్లే. ఉత్తర పుసుకులో పక్కింటి వాళ్ళు చచ్చిపోయిన రా, మేకప్ వేసుకుని పోతావు. పోతే అక్కడ వేరే అబ్బాయి ఎవరైనా అందం కనపడితే లైన్ వేస్తుంటావు, చచ్చిపోతే శవం ముందు. అప్పుడు మా ఆంటీతో సంబంధం లేదు కదా, అబ్బాయి ఇంపార్టెంట్. అబ్బాయి పడ్డాడు, ఆంటీ చచ్చిపోయింది. నువ్వు పండుకో సార్, పండుకో. ఇట్లా అరే ఏంట్రా ఇది? ఎస్ తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంటే మీరు ఏం చేస్తారు? మై సెల్ఫ్ మైథిలి. మై సెల్ఫ్ మైథిలి క్వశ్చన్ ఏంటంటే, మీ గర్ల్ ఫ్రెండ్ ఆరా మీ బాయ్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి అవుతుంటే నువ్వేం చేస్తావు? ఇద్దరం దిగిన పిక్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తాం. వీళ్ళిద్దరు కలిసి దిగిన ఫోటోస్ అందరికి చూపించి వైరల్ చేస్తారు. వాళ్ళిద్దరండి, ఇంకొక ఆయనేడి పెళ్లిలో కూర్చున్నాడుగా. కూర్చున్నాడు ఎక్కడ? పెళ్లి పీటల మీద. ఓకే సూపర్, క్లారిటీ ఉంది అయితే. పేరు చెప్పు. తరుణ్. క్వశ్చన్ ఏంటంటే, నీ గర్ల్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి అవుతుంటే నువ్వేం చేస్తావు? పెళ్ళైనోడికి ఆల్ ద బెస్ట్ చెప్పి దరిద్రం వదిలింది అనుకుంటా. మై సెల్ఫ్ బేబీ ప్రవళిక. మీ బాయ్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి అవుతుంటే నువ్వేం చేస్తావు? ఎప్పుడు వెళ్ళే ప్లేస్ కి వెళ్ళి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటాం. అబ్బో, ఎప్పుడు వెళ్ళే ప్లేస్ ఏంది? టెంపుల్. పార్క్ కి వెళ్తారా? సీక్రెట్స్. మై నేమ్ ఇస్ మణికంఠ. సూపర్ మణికంఠ క్వశ్చన్ ఏంటంటే, మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకో అబ్బాయితో పెళ్లి అయిపోతే మీరు ఏం చేస్తారు? మంచి పని అయింది అనుకుంటా. ఇన్ని రోజులు కోసింది అమ్మాయి, పీడ వదిలిపోయింది, నాకే బ్యాలెన్స్ మిగిలితే డబ్బులు అని చెప్పి. డబ్బులు గట్టిగా చెప్పండి మణికంఠకి. ఆ ఫొటోస్ తో బ్లాక్ మెయిల్ చేసి ఎంత డబ్బులు ఖర్చు పెట్టిందో అంత డబ్బులు తీసేసుకుంటా. పెళ్ళి అయితే అలా ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తావా? అరే అట్లా చేయొద్దురా, తప్పురా. వాళ్ళు చేసినప్పుడు తప్పు లేదా? ఏటీఎం తో మనల్ని మొత్తం బిల్లులు పెట్టిస్తే. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. చెప్పారు చెప్పు.
మై సెల్ఫ్ రేణుక. రేణుక, క్వశ్చన్ ఏంటంటే నీ బాయ్ ఫ్రెండ్ కి వేరే వాళ్ళతో పెళ్లి అవుతుంటే నువ్వేం చేస్తావు? పెళ్లికి వెళ్ళి పెళ్లి కొడుకుని రెడీ చేస్తా. ఓ, మీ బాయ్ ఫ్రెండ్ రెడీ చేస్తావు. అమ్మాయికి ఏం చెప్తావు? నీ జీవితం సగనాకిపోయిందే అంటవా? ఓకే, అంటే ఏం చెప్తావు అమ్మాయికి? ఆల్ ది బెస్ట్ చెప్తా. ఆల్ ది బెస్ట్ చెప్తావు. గాయత్రి, సో శ్రీ చైతన్య కాలేజ్ స్టూడెంట్స్ అదరగొట్టారు మాటలతో. ఇప్పుడు వాళ్ళ ఆటలతో అదరగొట్టడానికి రెడీగా ఉన్నారంట. yes మరి మొదలెద్దామా మన ఆటని? yes మొదలు పెట్టాలంటే మనం నెక్స్ట్ గేమ్ రౌండ్ లోకి వెళ్ళాల్సిందే. ఎగ్జాక్ట్లీ, మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు మనం ఆడబోయే ఆట టగ్ ఆఫ్. ఓకే గాయత్రి. yes చెప్పు కార్తీక్. సో టగ్ ఆఫ్ గేమ్ ఆడాలంటే పార్టిసిపేట్స్ కావాలి. నా వైపు 5 మెంబర్స్ పార్టిసిపేట్స్ కావాలి. నా వైపు 5 మెంబర్స్ పార్టిసిపేట్స్ కావాలి. ఫస్ట్ పార్టిసిపేట్స్ ని పిలుద్దామా? మరి పిలిచేద్దాం. వెల్కమ్ పార్టిసిపేట్స్. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది. టగ్ ఆఫ్ గేమ్ ఆడడానికి గాయత్రి టీం రెడీగా ఉంది. ఓకే, మనందరం రెడీగా ఉన్నాం. ఫీల్డ్ కూడా రెడీగా ఉంది. సో మనందరం అక్కడికి వెళ్ళి గేమ్ స్టార్ట్ చేయాలి. కమ్ ఆన్, వచ్చేయండి. yes సో టీంలన్నీ రెడీగా ఉన్నాయి. బట్ గేమ్ ఏంటో తెలియాలి. యాజ్ యూజువల్ గా టగ్ ఆఫ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈ తాడును అటు ఇటు పట్టుకొని, అటువైపు మీకు మీ సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్, మా సైడ్ నుంచి ఒక పార్టిసిపేట్ పట్టుకొని, ఎవరైతే గట్టిగా లాగుతారో వాళ్ళు వచ్చి వాటర్ లో పడతారు. ఎవరైతే వాటర్ లో పడ్డ వాళ్ళు లూజర్స్, బయటికి లాగిన వాళ్ళు విన్నర్స్. గేమ్ అయిపోయే వరకు విన్నర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని, లూజర్స్ గెలుచుకుంటారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ని. గేమ్ అయిపోయిన తర్వాత ఏ టీం వైపు ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఉంటాయో ఆ టీం విన్నింగ్ టీం, ఎక్కువ జోష్ ప్రింటెడ్ క్యాప్స్ ఉంటాయో ఆ టీం లూజింగ్ టీం. రెడీయా? పేరేం పేర్రా? మా సైడ్ నుంచి కరీం. మా సైడ్ నుంచి మణిక్ కంట వస్తున్నాడు. రెడీ? 1 2 3 గో. కమ్ ఆన్, పుల్ పుల్ పుల్. మారు 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 ముతా छोड़ 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 छोड़ो चिंता मारू 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 మా టీం స్కోర్ చేసుకుంది ముందుగా 1 పాయింట్. మణికంఠ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ని. ఓకే, మా ఏకే గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ క్యాప్ ని. నా టీం నుంచి నిఖిల్ సాయి రెడీగా ఉన్నాడు. నా టీం నుంచి రోషక్ రెడీగా ఉన్నాడు. రెడీ? 1 2 3 గో. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు లెక్క గుర్తిదిరో మన బట్టలు గుర్తయిరో పెద్ద పుల్లి లెక్క గుర్తిదిరో మన బట్టలు గుర్తయిరో. అరే పొద్దుగాలే బయలెల్లు. నా టీం నుంచి రోషక్ మరొక టీ షర్ట్ గెలుచుకున్నాడు. నిఖిల్ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ క్యాప్ ని. సూపర్. నా టీం నుంచి వస్తున్నాడు నవీన్. ఎస్, నా టీం నుంచి వస్తున్నాడు వెంకట్ పవన్. 3 2 1 గో. జిందగిని ఆడో ఈడో ఇంకొకడవడో ఐటమ్ సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో. జిందగి అంతే అంతే. మా టీం నుంచి వెంకట్ పవన్ గెలుచుకున్నాడు మొట్టమొదటి జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. నా టీం నుంచి నవీన్ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ క్యాప్ ని. ఓకే, నా టీం నుంచి చాతరాజ్ బలి తరుణ్ వస్తున్నాడు. నా టీం నుంచి వస్తున్నాడు ప్రణయ్. 1 2 3 గో. నా టీం నుంచి ప్రణయ్ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని.
చాతరాజుపల్లి తరుణ్ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ క్యాప్ ని. ఎంత మస్తు ఆడినవురా, 2 సెకండ్లు టైం ఇవ్వలేదు, అడుగున దూనికినావు. నా టీం నుంచి వస్తున్నాడు అర్జున్. నా టీం నుంచి వస్తున్నాడు ఉదయ్. 1 2 3 గో. ఉదయ్ గెలుచుకున్నాడు మరొక జోష్ ప్రింటెడ్ టీ షర్ట్ ని. మా అర్జున్ గెలుచుకున్నాడు జోష్ ప్రింటెడ్ క్యాప్ ని. టగ్ ఆఫ్ గేమ్ లో 2 టీంలు పోటాపోటీగా ఆడాయి. సో గేమ్ ఎండింగ్ లో ఏ టీం అయితే ఎక్కువ జోష్ ప్రింటెడ్ టీ షర్ట్స్ ఉంటాయో ఆ టీం విన్నర్ అని చెప్పాను. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5. ఇది కాదు కదా, 1 2 3 4. సో ఫైనల్ గా గెలుచుకున్న ఎక్కువ టీ షర్ట్లు మా టీమే కాబట్టి విన్నర్స్ మా టీమే. గాయత్రి టీం 4 టీ షర్ట్ గెలుచుకుంటే కార్తిక్ టీం 1 టీ షర్ట్ గెలుచుకుంది. సో కంగ్రాచులేషన్ టు యూ గైస్. సో సూపర్ గా ఆడారు గైస్, మీ ఆట అద్రిపోయింది. సో పక్కెళ్ళి రెస్ట్ తీసుకోండి. చాలా బాగా ఆడారు. మై సెల్ఫ్ ఉషా. ఉషా, హాయ్ రా ఉషా, నువ్వేనా? నేను అడిగాను కాలేజీలో ఎవరు అందంగా ఉంటారంటే ఉషా అని చెప్పారు. ఉషా, క్వశ్చన్ ఏంటంటే మీ బాయ్ ఫ్రెండ్ కి పెళ్లి అయిపోతుంటే నువ్వేం చేస్తావు? ఇంకొకరిని చూసుకుంటాం. ఇంకొని చూసుకోండి. మీ బాయ్ ఫ్రెండ్ పెళ్లి అయిపోయింది, ఇంకొని చూసుకోవా? అంతే. చూసుకో మరి, చూసుకో, ఇప్పుడు చూసుకోవచ్చు. ఎవరు లేరా? myself రోషిక్. రోషిక్, నైస్ నేమ్, నైస్ నేమ్ రోషిక్. రోషిక్, నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంకో అబ్బాయితో పెళ్లి అయిపోతుంటే నువ్వేం చేస్తావు? ఆ అబ్బాయి వాళ్ళ చెల్లిని నాకు సెట్ చేయమని చెప్తాను, నా గర్ల్ ఫ్రెండ్ తోటి. మీ దుంపల్ మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓరేనే, ఓకే, పాపం రా, ఇది అన్యాయం రా. ఇది ఎందుకన్నా అన్యాయం? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కానీ ఎలా అయితే ఏంటన్నా? తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. అమ్మాయిలు బ్రో అన్నంత ఈజీగా అబ్బాయిలు సిస్టర్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటారండి? ఎందుకంటారు? అనం మేము, అంతే కదా? అంతేగా అంతేగా. యా, దిస్ ఇస్ ప్రణయ్. ప్రణయ్, అమ్మాయిలు బ్రో అన్నంత ఈజీగా అబ్బాయిలు సిస్టర్ అని ఎందుకు అన్నారు? చూసిన ప్రతి అమ్మాయిని ఒక క్రష్ లాగా ఫీల్ అవుతాం కాబట్టి అంత ఈజీగా అన్నవి. చూసిన ప్రతి అమ్మాయిని ఎవరు పడితే వాళ్ళు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మై సెల్ఫ్ కావ్య. అమ్మాయిలు బ్రో అన్నంత ఈజీగా అబ్బాయిలు సిస్టర్ అని ఎందుకు అన్నారు? అబ్బాయిలు కరువులో ఉంటారు కాబట్టి. నిన్ను ఎవరైనా సిస్టర్ అని అన్నారా? ఎవడన్నా వచ్చి సిస్టర్ అంటే ఏమంటావు? బ్రో అంట. అమ్మ బాబాయ్. మై నేమ్ ఇస్ ఉపేందర్. ఉపేందర్, అమ్మాయిలు బ్రో అన్నంత ఈజీగా అబ్బాయిలు సిస్టర్ అని ఎందుకు అనరు? వాళ్ళకి బ్రో మీనింగ్ తెలియదు కాబట్టి బ్రో అంటారు. నీకు తెలుసా బ్రో మీనింగ్? చెప్పేంటిది? బాగా ఒకసారి రావా. అంటే ఇప్పుడు అంటే బావా, బ్రో మీనింగ్ ఏంటి? బావా ఒకసారి ఇటు రావా. అగో నిన్ను బావా అని పిలుస్తుందిరా, చూడు నీ జీవితం సంగరాకపోయినట్టు. ఇంకా బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత నేనంటే మా బ్రోతో డాన్స్ చేస్తాను, నువ్వెందుకు చేసావు వాళ్ళతోటి? అది నువ్వు బ్రో అని పిలిస్తే డాన్స్ చేశాడు. బ్రో అంటే అర్థం ఏంటి? బావా ఒకసారి ఇటు రా. వాళ్ళ అప్పంచెలు బ్రో అని పిలిచారు, అందుకనే వేసాను నేను కూడా. ఓహో, కదరా, ఎక్కడో పిలిస్తే నువ్వని ఫీల్ అయ్యలే కానీ బ్రో అని కూడా పిలవ, డైరెక్ట్ బావ అని పిలిచారు కదా మీరు? సరే, నాకు క్లారిటీ కావాలి. బావా అని పిలిచారా అన్నయ్య అని పిలిచారా? బ్రో అని పిలిచారా? అన్నయ్య అని పిలిచారు. మై సెల్ఫ్ అనుష. అనుష, అమ్మాయిలు బ్రో అన్నంత ఈజీగా అబ్బాయిలు సిస్టర్ అని ఎందుకు అన్నారు? ఎందుకంటే రాగి పండుగ రోజు డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి. తగ్గేదేలో నెక్స్ట్ క్వశ్చన్. మీ ఫేవరెట్ టీచర్ కాలేజీ మారితే ఏం చేస్తారు? మై సెల్ఫ్ అర్జున్. మీ ఫేవరెట్ టీచర్ కాలేజ్ మారిపోతే ఏం చేస్తారు? కాలేజ్ బయట కూర్చొని ధర్నా చేస్తా. అవునా? అవునా? ఎందుకు ఇలా అలా ఎలా మారిపోతారా? అలా మరి అంతే కదన్నా. వాళ్ళ ఇష్టం ఉండి మారిపోయారా? కాలేజీతో సంబంధం లేదు, వాళ్ళే మారిపోయారు. కాలేజ్ నుంచి తీసేస్తే కాలేజ్ బయట ధర్నా చేస్తా, వాళ్ళ ఇష్టం ఉండి మారిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి ధర్నా చేస్తా. ధర్నా మాత్రం కన్ఫర్మ్ చేస్తా. ఏమని చేస్తావు? ఇగో మీ టీచర్ అనుకోండి, ఇంగ్లీష్ టీచర్. మార్పు కావాలి
టీచర్ రావాలి మార్పు కావాలి టీచర్ రావాలి ఒరే టీచర్ ఎన్ని రోజులు ఉన్నది కదా మళ్ళీ కొత్తగా మార్పు ఎందుకు రా టీచర్ మాకు కావాలి అది చెప్పు మార్పు చచ్చిపోతా మా టీచర్ రాబోతే పెట్రోల్ మై సెల్ఫ్ తులసి తులసి క్వశ్చన్ ఏంటంటే మీ ఫేవరెట్ టీచర్ కాలేజ్ మారిపోతే ఏం చేస్తారు నేను టీసీ తీసుకొని వెళ్ళి మా టీచర్ జాయిన్ అయిన కాలేజ్లో జాయిన్ అవుతాను ఏ సూపర్ రా అరే ఏంట్రా ఇది మీ ఫేవరెట్ టీచర్ కాలేజ్ మారిపోతే ఏం చేస్తారు వెంటనే ఇంటికి వెళ్ళి ప్రపోజ్ చేసేస్తా ఇంటికి వెళ్ళి ప్రపోజ్ చేస్తావా నాకు క్రష్ కాలేజ్లో కానీ టీచర్ కాబట్టి ప్రపోజ్ చేయలేకపోయాను ఓకే వెరీ గుడ్ రా వెళ్ళరా నీ ఫేవరెట్ టీచర్ కాలేజ్ మారితే ఏం చేస్తావు ఎంజాయ్ చేస్తాం ఎందుకు కొత్త లెక్చరర్స్ వస్తారు కదా తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్ నీ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ తెలిస్తే ఫస్ట్ ఏం చూస్తావు ఫోన్ లో మై సెల్ఫ్ సంధ్య సంధ్య ఏ యూరా సంధ్యరా చెప్పరా మీ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ దొరికింది నీకు అప్పుడు నువ్వేం చూస్తావు ఫస్ట్ బ్రౌజింగ్ హిస్టరీ చూస్తా బ్రౌజింగ్ హిస్టరీ ఎందుకంత క్యూరియాసిటీ నీకు చూడాలని ఉంది అందుకు చూడాలని ఉందా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు వాడు ఏం చూస్తాడో అవి చూస్తా పెద్ద మాట అన్నాడు సరాడు మై సెల్ఫ్ ఏకే అబ్దుల్ కరీం నీ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ తెలిస్తే ఫస్ట్ ఏం చూస్తావు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు దాంట్లో ఎందుకు వాడు సింగిల్ అని చెప్పుకొని తిరుగుతానన్న ప్రతిసారి వాళ్ళ లిస్ట్ చూస్తే ఇంత బాగుంది అమ్మాయిలది అందుకే చూస్తా ఇప్పుడు అమ్మాయిలు ఎవరు మై సెల్ఫ్ మనస్విత క్వశ్చన్ ఏంటంటే మీ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ దొరికింది నువ్వేం చూస్తావు ఫస్ట్ వాడు పులిహోర ముచ్చట్లు అన్ని చూసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి షేర్ చేస్తా సూపర్ అది అలా చెప్పాలి మై సెల్ఫ్ శృతి సంగీత మీ ఫ్రెండ్ ఫోన్ పాస్వర్డ్ దొరికింది అప్పుడు నువ్వు ఏం చూస్తావు అబ్బాయా అంటే మీ ఫ్రెండ్స్ అందరూ అబ్బాయిలే ఉన్నారు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయి దొరికితే ఏం చేస్తావు అబ్బాయి దొరికితే ఏం చేస్తావు చెప్పు నువ్వు సార్ ఇద్దరైనా కామన్ గా నాకు లవర్ లేరని చెప్పుకుంటారు కదా వాళ్ళు వాట్సాప్ లోకి వెళ్ళి ఐఎమ్ కమిటెడ్ డోంట్ టెస్ట్ మీ అని మెసేజ్ పెట్టేస్తా సరిపోయారు ఇద్దరును స్టేటస్ పెట్టుకుంటావు స్టేటస్ పెట్టేస్తా యు ఆర్ కమిటెడ్ డోంట్ టెక్స్ట్ మీ అని నీకు పెడతావు ఐఎమ్ కమిటెడ్ డోంట్ టెక్స్ట్ మీ అని తన ఫోన్ లో పెడతా నువ్వు కమిటెడ్ ఆ ఫ్రెండ్ కమిట్ అయినట్టు వాళ్ళ ఫోన్ లో పెడతా లేకపోతే ఐఎమ్ కమిటెడ్ అమ్మాయి కమిటెడ్ అంటే నేను నువ్వు అనుకున్నాను ఆ ఫోన్ లో ఐఎమ్ కమిటెడ్ ఎస్ గాయత్రి ఈ రోజు స్టూడెంట్స్ అదిరిపోయి ఆన్సర్స్ చెప్పారు సూపర్ గా గేమ్ ఆడారు అదిరిపోయేలాగా సో జనాల దగ్గరికి వెళ్ళి విచిత్రమైన పాటలు పాడి వాళ్ళని ఇరిటేట్ చేసి మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు హే చూద్దామా మరి చూడాలంటే లెట్స్ వెల్కమ్ నేను తీసుకోపోతే లే ఆంటీ ఎందుకు అసలేమో అబ్బో మస్తు బరువు ఉంది ఎట్లా మోస్తున్నావు ఆంటీ అబ్బా ఏంది మచ్చా కాలేజ్ ఎగ్గొట్టిర్రా ఎంజాయ్ చేస్తుర్రు ధ్యాన్ చేస్తాం ఆగన్నా వస్తున్నా ఆగు ఆయన ఆపుతలేడు పోతా మజా కాలేజీకి టైం అవుతుంది బాయ్ మళ్ళా కలుసుకుందాం ఓ అన్న నా లెక్క స్టైల్గా నడిగో గిట్లా టూయి 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 గిట్లా నడవాలి ఏందా తమాషా నా ఎంట పడరు మీరు అబ్బా బాక్సింగ్ నేర్చుకునికే బాగుండదు ఈడ అమ్మా ఈడ గుద్ది నేర్చుకొని డబ్లు కోతా రేపు పోతానేమో కండలు బాగా వస్తాయి గుద్దుతా అమ్మా ఓ నా టైర్లు మేవే ఏం చేస్తలేను బాక్సింగ్ నేర్చుకుంటున్నా ఏం లేదే బర్లకాడ పెండ తీసేస్తా అగో ఈయనే కూర్చున్నావా నువ్వు పోలేవా ఏం చెప్పుంది అవ్వా చెప్పుకుంటే శర్వంత అవుతుంది సంసారం వద్దంటే పెళ్లి చేస్తేవి ఆ పిల్లవా తల్లోళ్ళ ఇంటికి ఇదివరకు రాకపోయా నువ్వు పెడతావా తాత పెడతాడా ఇంకెవరు పెడతారు వద్దే అంటే పెళ్లి చేస్తేవి అంట కడితేవి నా జీవితం సంకనాకిస్తేవి ఎవరికి చెప్పుకోలే నా బాధ ఏం చేద్దామంటావు మరి పోతా ఇంటికి పోతా పొద్దాయి బుక్కేడు తిని పడుకుంటా సరేనా చల్లగా ఉండా అమ్మా నువ్వైతే స్టైల్ గా పోతున్నావు ఎంజాయ్ చేయాలి డాన్స్ చేసుకుంటా పోవాలి బమ్ చిక్ చెయ్యి బాగా ఒంటికి డాన్సే మంచిదేగా ఎవ కారు తెచ్చి నాకు కొత్తది ఎట్లుంది చూడండి అందరు చూడండి కారు మీద ఎక్కి కూసుట పోన్రా మామ పోనీ ఏయ్ అందరు నన్ను ఎదుగుతారు మచ్చా అలా బిల్డప్ అంటే పోనీ అంటే నిజంగా స్టార్ట్ చేస్తున్నావు గుద్దుతావా ఏంది రాని ముందరికి రాని ఓ నా పక్కకెళ్ళి మాట్లాడుకుంటావో కారు గుద్దుతుంది ఎవ్వ నల్లగా దగదగలాడుతున్నది కారు ఆన్ చేయి మచ్చా ఆన్ చేయి పోదాంపా అన్నాడు హాయ్ బ్రో ఏడుకోతురు బ్రో గాడి వరకు లిఫ్ట్ ఇరు బ్రో ఎక్కుతా
అగో వెనక సీట్ ఖాళీ ఉన్నదే లేదు కదా ఏం కాదు పొగ్గి ఇట్లా కొనాకు కూసుట కిందేసావు వారి పోడా పోని పోని నీ అంగి నా అంగి ఒకటే కలర్ ఉన్నది మచ్చా బాయ్ పోతున్నా బాయ్ 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 గిన్నె ఆపు బ్రో గిన్నె ఆపు సాలు ఇక యాడికి రాను అరే ఏమ్రా పట్నం నుంచి ఎప్పుడు వచ్చినావు మచ్చా బక్కవా అయినావు మొత్తం దగ్గర ఊకరా లేపకరా ఓ నాయన నీ అంత వెళ్ళినరా ఓ ఇట్లా ఏ వాటాయి నీ వీడు నీ సంగతి చెప్తా ఏయ్ మచ్చా ఏయ్ రమణ ఇట్లున్నది బాగుండదా ఏయ్ ఇంకోసారి నా దగ్గరికి అరే వద్దు పోరా నాయన నువ్వు ఒకటి నాకు తలుపుకున్నావు జరుగు బండి వస్తున్నది జరుగు ఓ అన్న ఆటో ఆపన్నా నేను కూడా ఎక్కుతా ఏ ఊకరా బాయ్ నువ్వు ఒకడు తీట కూడా అనలేకున్నావు అరే ఎట్లా గుంజుతాయి ఆగన్నా కూసుట పోతా బాయ్ అమ్మ ఏం పీలు ఉన్నది మామ ఇడ ఆపే ఓ అన్న ఏంది కిడ్నాప్ చేస్తుర్రా ఏంది నన్ను ఏ ఆపాపు నేను ఆడికిరా నా ఈ రోజు అయితే ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అబ్బా నేను సూపర్ గా ఎంజాయ్ చేశా క్యూట్ గర్ల్స్ సూపర్ గా ఆన్సర్ చెప్పారు హ్యాండ్సమ్ బాయ్స్ అయితే అద్దరు కొట్టేశారు అంతే సింపుల్ గా సో చూసారు కదా ఆడియన్స్ ఈ రోజు అద్దరిపోయే ఎపిసోడ్ రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు Stay tuned to ETV+. This is Gayatri. This is Karthik. Josh Entertainment ki care of address signing out.